నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. దేశంలో లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ ఏది? అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి తమిళనాడులోని కన్యాకుమారి వరకు ప్రయాణించే వివేక్ ఎక్స్ప్రెస్ ఇండియాలో లాంగెస్ట్ రన్నింగ్ ట్రైన్ గా రికార్డులకెక్కింది. ఇది ఏకంగా 4154 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ప్రయాణ సమయం 75 గంటలు. అస్సాం, నాగాలాండ్, బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో 50కి పైగా స్టేషన్లలో ఆగుతుంది. ఇక మొదటిది మిసైల్ ఉమెన్ కు ప్రతిష్టాత్మక అవార్డ్. మిసైల్ ఉమెన్ గా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త టెస్సీ థామస్ ప్రతిష్టాత్మక డాక్టర్ పౌలోస్ మార్ గ్రెగోరియన్ అవార్డ్ 2025కు ఎంపికయ్యారు. డిఫెన్స్ సైన్స్ లో ఆమె అందించిన సేవలకు ఈ అవార్డు వరించింది. ఇండియన్ మిసైల్ ప్రాజెక్టును లీడ్ చేసిన తొలి మహిళగా టెస్సీ థామస్ నిలిచారు. అగ్ని మిసైల్ ప్రయోగాల్లో ఈమె కీలక పాత్ర పోషించారు. ఇక రెండవది వాయుసేన డీజీగా ఎయిర్ మార్షల్ తేజ్బీర్ సింగ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి ఇన్స్పెక్షన్ అండ్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ గా ఎయిర్ మార్షల్ తేజ్బీర్ సింగ్ నియమితులయ్యారు. 37 ఏళ్ల సర్వీస్ రికార్డు ఉన్న ఈయనకు పైలట్ గా 7000 ఫ్లయింగ్ అవర్స్ అనుభవం ఉంది. 2010లో వాయుసేన మెడల్, 2018లో అతి విశిష్ట్ సేవా మెడల్తో సైన్యం ఈయనను గౌరవించింది. ఇక మూడవది నేడు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంగా జరుపుకుంటారు. 1984 డిసెంబర్ 2న జరిగిన భోపాల్ గ్యాస్ లీక్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా ఈ రోజును నిర్వహిస్తారు. భోపాల్లోని యూనియన్ కార్బైడ్ అనే అమెరికన్ కెమికల్ కంపెనీకి చెందిన పరిశ్రమలో మీథైల్ ఐసోసైనైట్ గ్యాస్ లీక్ అయ్యి దాదాపు 20,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. ఇక నాలుగవది సరికొత్త గరిష్టానికి భారత్ విద్యుత్ సామర్థ్యం. దేశంలోని విద్యుత్ సామర్థ్యం సరికొత్త గరిష్టానికి చేరింది. ప్రస్తుతం దేశంలోని టోటల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ 5,05,023 మెగావాట్లకు చేరింది. ఇందులో శిలాజ ఇంధనాల వాటా 2,45,600 మెగావాట్లు కాగా ఇతర వనరులకు సంబంధించిన విద్యుత్ సామర్థ్యం వాటా 2,59,423గా ఉంది. వీటిలో 2,50,643 మెగావాట్లు పునరుత్పాదక వనరుల నుంచి వచ్చినవే. ఇక ఐదవది దేశంలో తొలి ప్రైవేట్ నావిగేషన్ సెంటర్ ప్రారంభించిన ఇస్రో. దేశంలో తొలి ప్రైవేట్ నావిగేషన్ సెంటర్ అయిన అనంత్